ఏదన్నా కూడా దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెడుతూ ఏదో కొంత ఆహారం అలా తీసుకుంటూ సాగిపోతూ ఉంటాను. కానీ మనకు వచ్చేటువంటి శోధన సమస్తం దేవునికి తెలుసు. ఎందుకంటే మనకు చెప్పకుండా ఏది కూడా దేవుడు చేయడంట. అపవాది శోధించినప్పటికీ దేవుడు ముందుగానే మనకు తెలియచేస్తూ ఉంటాడు. మరి ఈ సంవత్సరం నాకు వచ్చినటువంటి వాగ్దానం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఉదాహరణకి భయపడకూడదని చెప్పాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? నీకు భయాన్ని కలిగించేటువంటి సంఘటనలు అపాయ పంచులోకి నువ్వు వెళ్తావు కాబట్టి నువ్వు దేని గురించి భయపడద్దు అని కొన్ని సందర్భాలను బట్టి దేవుడు ముందుగానే మాట్లాడతాడు. అయితే నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగు చేసేదను అని ఇచ్చాడండి. వెంటనే ఆ రోజు వాగ్దానం చదివినప్పుడు నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఖచ్చితంగా కొన్ని అనారోగ్య పరిస్థితుల గుండా నేను ఈ సంవత్సరం ప్రయాణం చేస్తాను. అయితే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నిశ్చయంగా ఆయనే నాకు ఆరోగ్యం ఇస్తాడన్నటువంటి ధైర్యం అయితే నాలో ఉంది. కాబట్టి ఒక 3-4 నెలల క్రితము ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నేనైతే వెళ్ళలే. పాస్టర్ గారు సడన్గా ఆపేశాడు కరెక్ట్గా అక్కడ నైట్ పూట వెళ్తూ ఉన్నప్పుడు, పాటర్కి వెళ్తూ ఉన్నప్పుడు. మరి అయ్యగారికి నేను చిన్నప్పటి నుంచి తెలుసా డాక్టర్ గారికి. ఏమ్మాయి, ఏం పెద్దదానం అనుకుంటున్నావా? నీ వయసు ఎంత? నా కూతురుతో సమానం, ఏంటి నీకు ఇంత బీపీ పెరిగిపోయింది అన్నాడు. నేను నవ్వుకుంటా ఉన్నా. అంత టెన్షన్ దేనికమ్మా? దేని గురించి టెన్షన్ పడుతున్నావు అన్నాడు. నేనేం చెప్పలే. సరే ఏదో చిన్న టాబ్లెట్ ఇచ్చాడు, ఒక 2 రోజులు వేసుకున్నా, పక్కన పడేసాను డాక్టర్. నేను వస్తా ఉన్నాను ఒక వారం క్రితం అయ్యగారు డాక్టర్ గారి యొక్క హాస్పిటల్, అదే క్లినిక్ కూడా దాటేసి వస్తున్నా. అది పనిగా వేరే సిస్టర్ చెప్పి, అమ్మాయి వెళ్తుంది, అమ్మాయిని పిలువు అన్నాడు. నాకు తెలిసినటువంటి అక్క నన్ను పిలిచింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మైరారా బీపీ చెక్ చేస్తాను. ఆ రోజు ఎంత ఉందంటే 190 ఉంది. అర్జెంటుగా మీ సారుకి చెప్పి, నేను చెప్తా ఉన్నాను పొగతోటి కాడ ఒక ఫిజిషియన్ అనుకుంటా ఉంటాడు, ఆయన పేరు కూడా చెప్పాడు, అక్కడికి వెళ్ళి నువ్వు అన్నాడండి. నేనేంటంటే చూపించుకోవడం తప్పు కాదు, దేవుడే కలుగు చేశాడు వాళ్ళ డాక్టర్స్ని, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కానీ నేనేంటంటే వెళ్ళిపోతూ ఉంటా, ఏం పెద్ద పట్టించుకోను. కానీ నిన్నటి దినమంతా పాస్టర్ గారు వస్తుంటే పాస్టర్ గారిని ఆపేశాడంటే. అంటే చూడండి, దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తాడు. నేనైతే నిర్లక్ష్య వైఖరితో వెళ్తూ ఉన్నా, కానీ దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అంటే ఆ డాక్టర్ గారికి అంతగా పిలిచి చెప్పాల్సిన అవసరం లేదు. పాస్టర్ గారు వస్తూ ఉంటే, అయ్యగారు ముందు మీరు అర్జెంటుగా అమ్మాయిని తీసుకెళ్ళి చూపించండి అన్నాడు. నైట్ వచ్చి చెప్పారు, నాకు నిన్నటి నుంచి ఎక్కువ ఉంది. నాకు వెంటనే తెలిసిపోతుంది, ఎందుకంటే ఆ సిమ్టమ్స్ మనకి బాగా అర్థమవుతాయి. కనీసం శ్వాస కూడా పీల్చుకోలేకపోతున్నాను, అంత భయంకరమైనటువంటి పరిస్థితి. రాత్రి నేను నిద్రపోయేసరికి 3 అయిందండి. పాస్టర్గా నిద్రపోతున్నాను, నేనేం చెప్పను. మరలా 3కి కొంచెం కన్ను అటు మూసి మరలా లేచి వాక్యాన్ని చదువుకొని 4 గంటల వరకు గడిపి మరలా కాసేపటి నిద్రపోయాను. తర్వాత మెలకు వచ్చింది. ఆయాసంతోనే మందిరం పనులు చేసుకుంటూ అన్ని పనులు అట్లా చేసుకుని మళ్ళీ టయానికి వచ్చి కూర్చున్నాను. కానీ నా బాధ ఏంటంటే, ప్రభువా ఈరోజు నేను వాక్యం చెప్పాలి, నాకు ఆరోగ్యం కావాలి, కనీసం నిలబడేదానికి ఏం కావాలి? మనకి శక్తి కావాలి. అయితే అనంత జ్ఞాన స్వరూపుడైనటువంటి దేవుడికి తెలుసండి ఏ సమయంలో ఏం కావాలో, ఏది కావాలో, ఎంత కావాలో అన్నీ కూడా ఆయనకి ఎరుక. కాబట్టి దేవుడు మొత్తం మీద ఆ పాటూరు నుంచి ఇక్కడ హరినాథపురం వచ్చేసరికి నాకేమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో మేలు చేసినటువంటి ఆ దేవునికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న పాట పాడుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళి నేను త్వరగానే ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఎంత మధురము నీ ప్రేమ, ఎంత మధురము క్రీస్తు ప్రేమ, ఎంత మధురము యేసు ప్రేమ, ఎంత మధురము ప్రభుని ప్రేమ. ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ. ఎంత మధురము నీ ప్రేమ, ఎంత మధురము క్రీస్తు ప్రేమ. ఎంత మధురము నీ ప్రేమ, ఎంత మధురము క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ. పడి ఉన్న నన్ను పైకి లేవనెత్తి తన రక్తముతో కడిగి శుద్ధి చేసి, పడి ఉన్న నన్ను పైకి లేవనెత్తి తన రక్తముతో కడిగి శుద్ధి చేసి, పరిశుద్ధునిగా చేసిన ప్రేమ, నన్ను ఎన్నడూ మరువని ప్రేమ, పరిశుద్ధునిగా చేసిన ప్రేమ, నన్ను ఎన్నడూ మరువని ప్రేమ. ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ. ఎంత మధురమో నీ ప్రేమ, ఎంత మధురమో క్రీస్తు ప్రేమ. దిక్కుతోచని నాపై, స్తోత్రం రాజా, దిక్కుతోచని నాపై కనికరము చూపి నన్ను వెతుకుతూ వచ్చిన ప్రేమ, దిక్కుతోచని నాపై కనికరము చూపి నన్ను వెతుకుతూ వచ్చిన ప్రేమ. దినమెల్లా చేతులు చాపిన ప్రేమ, నాకై మరణించిన ప్రేమ, దినమెల్లా చేతులు చాపిన ప్రేమ, నాకై మరణించిన ప్రేమ. యేసయ్యా స్తోత్రం నాయనా, స్తోత్రం రక్షక, స్తోత్రం. ఆమేన్. ఎంత మధురమో నీ ప్రేమ, ఎంత మధురమో క్రీస్తు ప్రేమ, ఎంత మధురమో నీ ప్రేమ, ఎంత మధురమో ప్రభుని ప్రేమ. ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ. కృంగి కృషించిన వేళ నాదరి చేరి వెన్ను తట్టి బలపరిచిన ప్రేమ, కృంగి కృషించిన వేళ నాదరి చేరి
బలపరచిన ప్రేమ, ఆత్మబలముతో నింపిన ప్రేమ, నన్నాదరించిన ప్రేమ, ఆత్మబలముతో నింపిన ప్రేమ, నన్నాదరించిన ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురమయ్యా, నీ ప్రేమ బంధము చేత, నీ ఆత్మ చేత రాజా మమ్మల్ని బంధించిన దేవా స్తోత్రము రక్షక. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్న తండ్రి, మీకు స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఎంత మధురమో నీ ప్రేమ, ఎంత మధురమో క్రీస్తు ప్రేమ, ఎంత మధురమో యేసు ప్రేమ, ఎంత మధురమో ప్రభుని ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డ, నీకోసం దినమెల్ల చేతులు చాపిన ప్రేమ అది అగాపే ప్రేమ. నిన్ను ఎన్నడూ విడవని ప్రేమ, నిన్ను ఎన్నడూ విడవని ప్రేమది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఇందాక దైవ సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. ఊర్లకు వెళ్ళాలనో లేదా ఫంక్షన్లకు వెళ్ళాలనో రకరకాల కారణాల చేత వెళ్తూ ఉంటాం. కానీ ఆదివారము పరిశుద్ధ దినం. ఆ దినాన్ని మనం ధిక్కరించి మనం ఎంత ప్రయాసపడినా అందులో ఆశీర్వాదం ఉండదండి. ఒక సేవకురాలుగా చెప్తూ ఉన్నా, నిజం అది. ఒకవేళ ఇప్పుడు మనం ఏదో సంపాదించినా చేసినట్టు కనిపించినా రాబోయే దినములలో అది శాపముగా మారిపోతుందండి. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఆత్మదేవుడు చేస్తున్నటువంటి ఒత్తిడి నీకు తెలుస్తుంది. ఆయన స్వరాన్ని వినగలిగినటువంటి ఆత్మీయ మెట్టు నీకుంటే ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయో గుర్తుపడతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ఇవ్వవలసిన సమయమును దేవునికి ఇవ్వాలి. కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించమన్నప్పుడు మేము హెచ్చరించాలండి, ఆయనకు లోబడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదటిగా ఎవరికి మనము ప్రథమ స్థానం ఇవ్వాలి అంటే చెప్పాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలండి. ఆయన తర్వాతే ఏదైనా, ఆయన తర్వాత ఏదైనా. నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన మాట్లాడకుండా ఉండేటువంటి వ్యక్తి కాదు.
మాట్లాడే దేవుడైన ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కావాలంటే ఒంటరిగా వ్యక్తిగతంగా ఆయన ప్రార్థనలో ఆయనతో సహవాసం చెయ్యి. ఆయనతో నువ్వు మాట్లాడుకుంటూ ఉండు. ఆయన మెల్లనైనటువంటి మాటలండి నీ తలంపులకు అందిస్తాడు ఆయన, నీ ఆలోచనలకు అందిస్తాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలం మనం ఉంటామో ఎవరికి కూడా తెలియదు. కానీ మన ఆశ ఒక్కటే ఉండాలి. ఏముండాలి? ఇహమందు పరమందు నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా అన్నటువంటి విశ్వాసముతో ప్రభు మీద మనం ఆనుకుని ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఎత్తు పల్లాలే, ఎన్ని కొండలు, ఎన్ని పర్వతాలు అడ్డు వచ్చినా కూడా వాటన్నిటినీ చదును చేయగలిగినటువంటి, బాహుబలము కలిగినటువంటి, బల శౌర్యములు కలిగినటువంటి దేవుడంట మన ముందు వెళ్తూ దూసుకొని వెళ్తూ ఉంటాడంట. ఆయన వెనక మనము వెళ్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మనకు ఆధారం ఎవరంటే ప్రభువైన యేసయ్య. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం తీద్దాం అందరం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మరి అందులో 1-2 వచనాలు నేను చదువుతానండి, తీసిపెట్టండి. ఇందులో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, మనకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, క్రీస్తు అంట మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలని ఆయనంట మన కొరకు బలైపోయాడంట, త్యాగమైపోయాడంట, సమర్పించుకున్నాడంట. ఈ మాటలు ధ్యానించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు మన కోసం చేసినటువంటి ఆ బలియాగం అనేది చాలా విలువైనదండి. ఎక్కడో పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మయందలి ఆనందమును భూమి మీద ఉన్నటువంటి మనము అనుభవిస్తున్నామంటే దానికి కారణము ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవాది దేవుడై ఉండి, సర్వశక్తి కలిగినటువంటి వాడై ఉండి తన్ను తాను తగ్గించుకుని మన కోసమంట రిక్తుడైపోయాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డ, సహజంగా నేను ఎప్పుడు ఆయన యొక్క పునరుద్ధానమును గురించి ధ్యానిస్తూ ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే మన నిరీక్షణ అంతా ఏంటి? ప్రభు వస్తాడు, రెప్పపాటులో మనం ఆయన దగ్గరికి చేరతాం. అది నా యవ్వన కాలం నుంచి నాకున్నటువంటి గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణే ప్రభు దగ్గరికి నేను రావడానికి, ఆయన గట్టిగా పట్టుకోవడానికి కారణమయ్యింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు సిలువను గుర్చినటువంటి సరి అయిన అవగాహన మనకు లేకపోతే ఈ లోకాన్ని మనము ఆశిస్తాం. లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క భ్రమపరిచేటువంటి ఆ మహిమను చూచి లోకం వైపు పరిగెత్తేటువంటి అవకాశం ఉంటుంది, క్రీస్తును గూర్చిన సరైన అవగాహన లేకపోతే. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని రాజ్యమునకు మనల్ని చేర్చడం కోసం, మన కోసం బలి అయినటువంటి క్రీస్తు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడండి.
ఎందుకోసం ప్రభువు బలి అయ్యాడు? ఈ వాక్యములో స్పష్టంగా మాట్లాడతాడు పరిశుద్ధాత్మదేవుడు. మనము పరిమళ వాసనగా ఉండడం కోసమంట. ఏ వాసనగా? పరిమళ వాసనగా. మన జీవితం మనల్ని ఇతరులు చూచినప్పుడు మనలో ఏం కనిపించాలి, వాళ్ళకి ఏ వాసన తగలాలి అంటే పరిమళ వాసన తగలాలంట. దాని కొరకు ప్రభువు తను తాను బలిగా అర్పించుకున్నాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డ ఎంత త్యాగం చేశాడో తెలుసా? ఈ దినాలు మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఏ దినాలు ఇవి? లెంట్ డేస్, శ్రమ దినాలు. ప్రభు మన కోసం ఎంతగా ఆయన శ్రమ పడ్డాడో, ఎంతగా తన శరీరమును నలకొట్టుకున్నాడో, ఎంతగా రక్తము కార్చాడో. మనం చేసిన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తమైపోయాడండి ప్రభు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడంట. మనము ఉండవలసినటువంటి స్థానములో ప్రభు మన కోసము త్యాగమైపోయాడు. ఈరోజు తండ్రితో మనం సమాధాన పడుతున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చింది భాగ్యం మనకి? ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యేసయ్య ఎప్పుడు నీ గుండెల్లో ఉండాలండి. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, క్రీస్తు నీలో నివసించాలి. నీ హృదయ పరిపాలనలో ఆయన ఉండాలి. ఆయన నీకు ఆదరణకర్తగా ఉంటాడు, నిన్ను బలపరుస్తూ వస్తూ ఉంటాడు. అనేక సందర్భాలలో మనకు ధైర్యము లేనప్పుడు ఆయన మనలో ఉండి ఏం చేస్తాడో తెలుసా? మన వెన్ను తట్టి మనల్ని ధైర్యపరుస్తాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి, మన పట్ల ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే మనమంట పరిమళ వాసనగా ఉండాలంట. ఎప్పుడుంటాం పరిమళ వాసనగా? ప్రభువైన యేసు గురించి మనం తెలుసుకుని ఉంటే, చూడండి, చాలామందిని అడగండి, యేసు ప్రభు ఎవరు అంటే కొంతమంది అంటారు ఆయన ఒక, చెప్పాలి, ప్రవక్త అంట. ఎవరంట? ప్రవక్త అంట ఆయన. ఇంకొక ఆయన్ని అడిగితే చెప్తాడు, కొంతమంది సమూహం ఉంటారండి, ఆయన ఒకంట విప్లవకారుడు అంట. యేసుప్రభు ఎవరంట? విప్లవకారుడు. ఇంకొక వ్యక్తిని లేదా ఇంకొక గుంపుని అడిగితే అంటారు ఆయన మహానుభావుడండి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే బైబిల్ అంటది యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని చెప్పాలంట. ఆయన కూర్చిన జ్ఞానము ఎవరికి ఉంటుందో తెలుసా? ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కలిగి ఉంటారు. ఆయన ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారికి తెలుస్తుందండి యేసయ్య ఎవరో, ఎంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడో వాళ్ళు గుర్తెరుగుతారు. ఆయన ఎంత సజీవుడో వాళ్ళు చెప్పగలుగుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తుని గురించిన జ్ఞానం మనకు ఎప్పుడైతే ఉంటుందో, చదవండి ఆ మాటలు కూడా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతానండి, 14 వచనం నుండి 16 వరకు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. నశించు వారికి
మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని వాసనలు అండి? ఎన్ని వాసనలు? మొట్టమొదటికి ఏమో ప్రభు అంటాడు, మీరు పరిమళ వాసనగా ఉండాలి అన్నాడండి. ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే ఇక్కడ 2 వాసనలు కనిపిస్తున్నాయి. ఒకటి మరణపు వాసన, ఇంకొకటి జీవపు వాసన. మా ద్వారా ప్రతి స్థలమందున క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు అంటారండి. ఈరోజే కాదు, ఆది అపోస్తలుల కాలంలో కూడా ప్రభు అంటే ఎవరో గుర్తెరగని జనాంగం ఉన్నారండి. ఈ రోజుల్లో కూడా అనేక మందికి ప్రభువుని గురించిన సరైన అవగాహన ఉండదు. అలాంటి వారి మాటలు వింటే ఏం కలుగుతుందంటే, దేవుని గురించి సరైన అవగాహన లేనటువంటి వారు ఆ మాటలు విన్నప్పుడు ప్రభువులో నుంచి తొలగిపోతుంటారండి. కాబట్టి నీకు ప్రభువుని గురించిన సరైన జ్ఞానము కావాలి. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయన నిత్యము మనతో ఉండే దేవుడని నువ్వు గుర్తెరగాలి. ఆయన ఎల్లప్పుడూ మాట్లాడుతున్నటువంటి దేవుడని నువ్వు తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ నీ కోసము సర్వమును కోల్పోయినటువంటి త్యాగమూర్తిని నువ్వు గుర్తెరగాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా నువ్వు దేవుని గురించిన సరైన అవగాహన కలిగి, ఆయన ప్రేమను కలిగి ఉంటే నువ్వు అనేకుల రక్షణార్థమై ప్రార్థించకుండా ఉండలేవు. నిత్యం ఏం చేస్తావు తెలుసా? దేవుని సన్నిధిలో వారి కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తావు. ఈ మధ్య నాకు అనిపించిందండి, ఎందుకంటే దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా పోరాటాలు రాబోయే దినాల్లో వస్తాయన్నటువంటి ఆలోచన, దర్శనం నాకు కలిగినప్పుడు నేనేం బాహాటకంగా చెప్పనండి, ఎందుకంటే అది నా వ్యక్తిగతం. దేవుడు నాకు ఏదైనా చూపిస్తే నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాను, అంతే. కొన్ని పోరాటములు ఎవరి ద్వారా ఎలా వస్తాయన్నటువంటి విషయాన్ని దేవుడు చూపిస్తూ వస్తున్నప్పుడు నేను ఒకటే అనుకున్న, దేవుని సన్నిధిలో, ప్రభువా నీ వాక్యం ఏం సెలవిస్తుంది, నా నిమిత్తము మీరు ప్రాణమును పోగొట్టుకుంటే దాన్ని మీరు దక్కించుకుంటారు. ఒకవేళ ప్రభువా ఈ పోరాటంలో, ఈ సువార్త దండయాత్రలో నిన్ను గూర్చి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ప్రాణాపాయమే కలిగిన తండ్రి, నీ కోసం ఇష్టంగా ప్రాణమును అర్పించే శక్తి నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇష్టపూర్వకంగా నీ కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి ఆ మనసు, ఆ హృదయం నాలో నిండుగా కలుగు చేయి ప్రభువా అని ప్రార్థన చేశానండి. కారణం ఏం తెలుసా? ఆయన నిమిత్తం మనం ప్రాణమును పోగొట్టుకుంటే మనము ఏం చేస్తామంటే ఆ ప్రాణమును దక్కించుకుంటాం. సదాకాలము ప్రభుతో మనము జీవిస్తామండి. అది పరిశుద్ధుల రాజ్యం. అందులో పాపులకు స్థానము లేదు, దుష్ట హృదయముతో నిండిన వారికి స్థానము లేదు. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారు, గొర్రె పిల్ల రక్తములో కడగబడినటువంటి వారు, దేవుని ఆత్మచేత నింపబడి క్రీస్తు కొరకు పరిమళ వాసనగా, అది శ్రమైన, కష్టమైన, నిందైన, బాధైనా సరే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు కోసం నీతిగా, యథార్థముగా ఆయన వాక్యమును పట్టుకుని ఆధారం చేసుకుని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి కొరకంట నూతన యెరూషలేము పట్టణం కట్టబడుతూ ఉందంట. వారి కొరకు నివాసములు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు గుర్తిరుగుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఇవన్నీ బోధించి మంచి బోధకుడండి యేసయ్య. ఆయనకి మించిన బోధకుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే మంచి బోధకుడు. మేమంతా ఎవరో తెలుసా? ఆయన వెంబడిస్తున్నటువంటి వారు. ఆయన చెప్పమంటే చెప్తాం, హెచ్చరించమంటే హెచ్చరిస్తాం, బుద్ధి చెప్పమంటే బుద్ధి చెప్తాం. లేదా నువ్వు సరి చేసుకోవమ్మా అని నన్ను హెచ్చరిస్తే సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ వాసనగా ఉన్నావు? జీవపు వాసన నీ దగ్గర నుంచి వస్తుందా?
నీలో ఉన్నటువంటి జీవం అంట, క్రీస్తులో ఉన్న జీవం నీలోకి ఎలాగ ప్రవేశించిందో నీ జీవపు మాటల ద్వారా అనేకులు బ్రతికించే వ్యక్తిగా నువ్వు ఉండాలంట. ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డ పరీక్షించుకో. నువ్వు ఎంతమందిని నువ్వు సువార్త చేత బ్రతికిస్తూ ఉన్నావు? కనీసం నీ రక్త సంబంధికులకు క్రీస్తుని గురించినటువంటి మాటలు చెప్పగలుగుతూ ఉన్నావా? ఆ నరకము భయంకరమైనది ప్రియమైన దేవుని బిడ్డ, భయంకరమైనది. అగ్ని ఆరదు, పురుగు చావదంటాయి. ఇక్కడ హ్యాపీగా ఒకవేళ ఉన్నాం, మంచిదే. కానీ మనము వెళుతూ కొన్ని ఆత్మలను ప్రభు ఎద్దుకు తీసుకుని వెళ్ళాలి. మనం ఏ రీతిగా ప్రభువైన యేసయ్యతో సదాకాలం జీవించాలని ఆశపడుతూ ఉన్నామో అదే మాటల చేత అనేక మందిని మనం ఆత్మలో బ్రతికించే వారముగా ఉండాలంట. ఇది ఏ వాసన తెలుసా? జీవపు వాసన. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైతే ఈ సిలువ సువార్తను అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా వారి హృదయంలో చేర్చుకుంటారో వారి హృదయము పరిశుద్ధపరచబడుతుందండి. వారి హృదయం కడగబడుతుంది. వారి హృదయంలో తెలియనటువంటి ఆనందం, తెలియనటువంటి సంతోషం, ఆ సమాధానము చేత వారి హృదయం నింపబడుతూ ఉంటుందండి. అంటే కష్టాలు ఉండవా అంటే కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు. కానీ క్రీస్తు ఇస్తున్నటువంటి ఆ యొక్క జీవం మనల్ని ఏలుబడి చేసింది కనుక వీటిని అనుభవిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, అనేక మందిని రక్షించడానికి అంత్య దినాలలో సేవకులమైన మేము మాత్రమే కాదు, కానీ మీరు కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి. సమయం దొరికినప్పుడు అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి. కానీ అపవాదికి తెలుసండి, మనల్ని బలహీనపరచడానికి వాడు శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చెప్పండి, గుండెల మీద చేసుకొని, నేను గత దినాల్లో మొదటి దినంలో ఉన్నట్టు, రక్షించబడిన దినాల్లో ఉన్నట్టు నేను ప్రార్థనా సహవాసంలో దేవునితో బాగా ఉన్నానని చెప్పమంటే మనస్సాక్షి అంటది నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటది. అవునా కదా? ఎందుకంటే జీవన వ్యాపారంలో చిక్కుకునేటట్టు చేసేసాడంటే అపవాది. అనేకమైన పరిస్థితులు, చింత, బాధ లేదా ధనాపేక్ష, రకరకాలుగా వాడికి ఎట్ట చిక్కితే అట్ట పట్టేస్తున్నాడంతే. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బలవంతుడైనటువంటి క్రీస్తు చేతులు నీడలో నువ్వు ఉన్నట్లయితే నిశ్చయంగా నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబము రక్షించబడుతుంది. నోవాహు కుటుంబం అంతా రక్షించబడిందా లేదండి? నోవాహు ఒక్కడే రక్షించబడ్డా? చెప్పాలి. ఎందుకు రక్షించబడింది నోవాహు కుటుంబం? ఒక ప్రశ్న రావాలి మనలో. ప్రభు, నోవాహు కుటుంబం అంతా ఎందుకు రక్షించబడింది అంటే, నోవాహు అంట నీతిమంతుడు, ఆ తరములో నిందారహితుడిగా జీవించాడంటండి. అందరూ ఒకవైపు వెళ్తూ ఉంటే ఆయన ఇంకొక వైపు వెళ్తూ ఉన్నాడు. అందరూ లోకంలో కలిసిపోయి ఉన్నారు, ఆయన మాత్రం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అందరూ లోకులతో సహవాసం చేస్తే నోవాహు దేవునితో సహవాసం చేస్తున్నాడండి. ఆయనను బట్టి, ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆయన యథార్థతను బట్టి, ఆయన నిందారహితంగా జీవించడాన్ని బట్టి ఆయన మాత్రమే కాదు, కానీ తన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఆ మాటలు కొన్ని నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ నరకం అన్నప్పుడు అది అయా అగ్ని ఆరదు, పురుగుచ్చ. ఎంతమంది ఉన్నారయ్యా మా రక్త సంబంధికులు ప్రభువా. దిగులేస్తుందా మీద వేస్తుంది కదా. ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు మన బిడ్డల్ని ఇంట్లో విడిచిపెడితే ఆడికి వెళ్ళినా కూడా ఎవరు గుర్తొస్తారు? అయ్యో మనం మాత్రం వచ్చాం, మన బిడ్డల్ని ఆడబెట్టేస్తాం. లేదా నేను వచ్చాను, నా భర్త అక్కడ ఉన్నాడు, లేదా నా భర్త వెళ్ళాడు, నా భార్య ఆడు ఉంది. ఆలోచిస్తామా లేదా? మరి అది శాశ్వతమైనటువంటి స్థలం, ప్రభువైన యేసుక్రీస్తు ఉండే స్థలం. అలాగే నిత్య నరకం కూడా ఉందండి.
మనవాళ్ళు మనతోనే ఉండాలి అన్నటువంటి ఆశ మనకుంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలో నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయి. యేసు ప్రభు ఎవరో తెలుసుకో. మనం ప్రయాసపడి కష్టపడి ఎంత సంపాదిస్తామండి చెప్పాలి. మేము ప్రార్థన చేసేటప్పుడు చాలామంది అదే ఆదివారం పూట కూడా పనులకు వెళ్తున్నారండి. అంటే వెళ్ళకూడదా, మీరేమన్నా పెడతారమ్మా అంటారేమో. మేమేం పెట్టాం. కానీ ప్రభువు యొక్క ఆజ్ఞ ఏంటి? 6 దినాలు నువ్వు శ్రమపడు, 7వ దినమున ఆయన సన్నిధిని వెతుక్కుంటూ రావాలంటే. ఈ 6 దినాలు దేవుడు చేసిన మేలులన్నీ తలంచుకుని ఆయన సన్నిధిలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్ని కీడుల నుంచి తప్పించావయ్యా, ఎన్ని అపాయముల నుంచి తప్పించావు, ఎన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి తప్పించావు అని ప్రియమైన దేవుని బిడ్డ నిండైన హృదయముతో దేవుని నువ్వు కొనియాడి స్తుతించినప్పుడు అది నీకును నీ కుటుంబమునకు అగ్ని ప్రాకారం వలె ఉంటుందంటండి. రక్షణ ప్రాకారం అది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుంది? మా ద్వారా ప్రతి స్థలం ముందు క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క శ్వాసను కనపరచుచు ఆయనందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఏ ఉత్సవం అంట? ఏంటబ్బా విజయోత్సవం అంటే? ఏమన్నా కిలో బంగారం వచ్చేసిందా మనకి? లేదా ఒక 10 లక్షల లేటర్ తగిలిందా? ప్రియమైన దేవుని బిడ్డ, విజయోత్సవం అంటే పాపం మీద మనకు జయం, అపవాది శక్తుల మీద మనకు జయం, లోకాసుల మీద మనకు జయం. క్రీస్తు ఏదైతే జయించి జయశీలుడిగా ఉండి తండ్రి యొద్దకు చేరాడో మనం కూడా అదే విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడంట దేవుడు మనల్ని. ఎంత ధన్యత ఇచ్చాడో చూడండి. మనం గుర్తెరగాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు మన బిడ్డలు మారలేదంటే కారణం ఎందుకో తెలుసా? అపవాది శక్తులు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నాయండి, దాడి చేస్తూ ఉన్నాయి. ఆ బిడ్డలు పట్టబడి ఉన్నారు. మొదటి ప్రసంగంలో అదే చెప్పింది, కట్టబడినటువంటి గాడిద పిల్ల యొక్క కట్లను విప్పి తీసుకురమ్మంటున్నాడు ప్రభు. ఈరోజు ఆ కట్లు విప్పబడాలంటే ఆ కట్లను విప్పగలిగినంత ప్రార్థనా శక్తి నీలో ఉండాలండి. ఆ అగ్ని అభిషేకం నీలోకి దిగాలి. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైతే కట్ల చేత బంధించబడి ఉన్నారో వారి బంధకాలు తెగుతా వస్తాయి. వాళ్ళు కూడా స్వతంత్రులుగా మార్చబడతారు. వాళ్ళు కూడా క్రీస్తు యొద్దకు వస్తారు. క్రీస్తు యందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు, ఏ శిక్ష లేదండి ప్రభువులో కానీ నిలిచి ఉంటే. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన గూర్చిన జ్ఞానము మనము సంపాదించుకోవాలి. నేను లైవ్లో కూడా ఎంతమంది చూస్తున్నా, ఇది వీడియోనో నాకు తెలియదు కానీ నేను ఒక మాట చెప్తున్నా. ఆయన ప్రవక్త కాదు, ఆయన సజీవుడైనటువంటి ఈ భూమికి ఆకాశమునకు పునాదులు వేసిన దేవుడండి. అలా మనం గుర్తెరిగి రుచి చూడాలంటే రుచి చూపించేటువంటి ఆత్మనాథుడు మనలో ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒక తీర్మానం చేసుకుని నాలో నుంచి జీవపు వాసన వెదజల్లబడాలి. ప్రభువా, నేను ఎలా ఉన్నాను, ఏ రీతిగా ఉన్నాను, ఏ కట్ల చేత బంధించబడి ఉన్నాను, ఎందుకు నాలో నుంచి పరిమళ వాసన రావడం లేదు, నిన్ను గురించి నేను ఎందుకు ప్రకటించలేకపోతున్నాను. ఈ రోజుల్లో సువార్త ప్రకటించడం ఎంత కష్టతరంగా ఉందో ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఒకటి, ఎంత కష్టమైనా ఏమి సంభవించినా ప్రభు కోసం మనం ఏం చేయాలి? నిలబడాలండి. ఆది అపోస్తలులు అలా నిలబడ్డారు, ప్రాణాలు కూడా అర్పించేశారు. వాళ్ళకి దేవుడు పరలోకంలో గొప్ప గొప్ప స్థానాలు ఇచ్చి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువును ముందు పెట్టుకో. నా కోసం త్యాగమైన త్యాగమూర్తి, నా కొరకు ముళ్ళ కిరీటం ధరించిన తండ్రి, నా కొరకు మేకులు కొట్టించుకున్న ప్రభువా, నా కొరకు అనేకమైన కొరడా దెబ్బలు తిన్నటువంటి తండ్రి,
రాజా ఎంతగా నిందించబడ్డావు. మన మీద ఎవరైనా ఉమ్మేస్తే ఊరుకుంటామండి. కేకరిచ్చి మనం పోయేటప్పుడు పక్కన వస్తేనే మనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. కానీ ఆయనంట ఆ ముఖం మీద ఉమ్మేయించుకున్నాడంట, గడ్డము లాగారంట, పిడిగుద్దులు పెట్టి గుద్దారంట. ఎందుకు భరించాడో తెలుసా? ఆయన భరించకపోతే, ఆయన మన కొరకు మరణించకపోతే మనం ఆ రాజ్యాన్ని కోల్పోతామండి. ఆ రాజ్యం మనకివ్వడం కోసం మన దేవుడు త్యాగం అయిపోయాడంట. కనుక ఆయన త్యాగం చేశాడు. కనీసం మనం మన వాళ్ళ కోసం, రక్త సంబంధికుల కోసం, మన తెలిసిన వారి కోసం, మన దేశ ప్రజల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. కానీ అపవాది చేయనివ్వట్లేదండి, చేయనివ్వటం లేదు. అన్ని పనులు చేసుకోవడానికి శక్తి ఉంటుంది. చివరికి ప్రార్థన కాడికి వచ్చేసరికి మనలో ఏముంటుంది తెలుసా? నీరసం, నిస్సత్తువ. ఎప్పుడెప్పుడు పడిపోయి కన్ను మూసుకొని నిద్రపోదాం అనిపిస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, అసలు రహస్యం ప్రార్థనా జీవితంలోనే ఉందండి. ఒకవేళ మరీ నువ్వు బలహీన పడిపోతే పండుకొనైనా ఏం చేయాలి? చేయి, ప్రార్థన చేయి, తప్పేం కాదు. నీ శరీరం సహకరించలేదు, పండుకొనైనా సరే నువ్వు ఒక్కసారి స్తుతించడం మొదలుపెట్టావంటే నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న ఆత్మనాథుడు నీలో నుంచి మొలగుతాడండి. ఆయన ప్రార్థన శక్తితో నీ నోటికి ఏమి ప్రార్థన చేయాలో అందిస్తాడు ప్రభు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, చివరిగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. యాకోబుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. యాకోబుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకుందాం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఏ జ్ఞానాన్ని మనం పొందుకొనున్నాం ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ దయ్యము జ్ఞానం అనుకోండి, అది దేవునికి స్థానం అక్కడ ఇవ్వరు. దయ్యము జ్ఞానము ఉన్న దగ్గర దేవునికి స్థానం ఉండదు. ఎందుకంటే దుష్టుడు అక్కడ నివసిస్తూ ఉంటాడు. అది దయ్యము జ్ఞానము కాబట్టి ప్రతి నీచ కార్యం అక్కడ జరుగుతుందంట, అల్లరి అక్కడ ఉంటుందంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దైవ జ్ఞానము, పరలోక జ్ఞానం పొందుకున్నట్లయితే ఆ పరలోక జ్ఞానం అంటే ఎలా ఉంటుందంట? పవిత్రంగా ఉంటుందంట. ఇంకా సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైన లేనిదై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ జ్ఞానం కావాలి? క్రీస్తుని గురించిన జ్ఞానం కలిగి ఉంటే నిశ్చయంగా నువ్వు పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకున్నటువంటి బిడ్డగా ఉంటావండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక చిన్న విషయం. నేనేంటంటే ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు 1.5 సంవత్సరాలు అప్పుడు ఒక్కొక్క దర్శనంలో ఒక అనుభవం ఉంటుంది. నాకు తెలియకుండానే ఆత్మలో మూలుగుతూ ఉంటాను. నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం మొరపెడతానో నాకు తెలియదు, కన్నీరు కారిపోతూ ఉంటుంది. అదొక రకంగా ఏడుస్తూ ఉంటాను. నాకు వెంటనే మెలకు వచ్చినప్పుడు ఆత్మదేవుడు ఎవరి కోసం ఆయన మూలుగుతూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే రోమాపత్రికలో ఉంది, మీకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలన మీకు తెలియదు, కానీ ఉచ్చరింపు సఖ్యముగానే మూలుగులతో ఆయన మనకు సహాయం చేస్తాడంట పరిశుద్ధాత్మదేవుడు. గత కొన్ని దినాల్లో ఇట్లాగే ఉదయం కాలం ముందు పిల్లలకి ట్యూషన్ 4:30కి చెప్పేసి 10th క్లాస్ వాళ్ళకి 4:30కి చెప్పేసి
4:30 నుండి 7 దాకా చెప్పాను, ఉదయకాలం తెల్లవారుచామని. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పండుకున్నాను. ఎందుకంటే పాటలు వెళ్ళడానికి మళ్ళీ దూరం కాబట్టి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పండుకున్నాను. పండుకున్నప్పుడు నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు భయంకరంగా నాలో నుంచి ఏడుస్తూ ఉన్నాడు, ములుగుతూ ఉన్నాడు. కన్నీళ్ళు నాకు కారిపోతూ ఉన్నాయి. నేనే ఎక్కెక్కి ఏడుస్తున్నా. అది నా సామాన్యమైన నా ప్రార్థన అయితే అలా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మొరపెడుతూ ఉన్నాడు. చాలాసేపు మొరపెట్టిన తర్వాత నాకు మెలకు వచ్చి అనుకున్నాను, ప్రభువా, ఎవరి కోసం నువ్వు మొరపెడుతూ ఉన్నావయ్యా? మరి ఎవరి కోసము నాలో నుంచి విజ్ఞాపన చేస్తున్నావు నాకు తెలియట్లేదు. వారిని మీరు కాపాడండి, వారిని మీరు రక్షించండి. ఆ బిడ్డలు ఎవరో మాకు తెలియదేసయ్యా అని మొరపెడుతూ ఉన్నానండి. అలా వచ్చిన తర్వాతే ఇంచుమించు 3 కుటుంబాల్లో భయంకరమైనటువంటి అపాయపు అంచుల్లోకి వెళ్ళారు. దేవుడు మరలా తన కృపను బట్టి ఆ బిడ్డలు 3 కాపాడాడు. వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను చెప్పను, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆ 3 దేవుడు కాపాడు. వేరు వేరు కుటుంబాలు. కారణం ఏంటంటే దేవునికి సమస్తం తెలుసండి. మనలో నుంచి మూలుగుతున్నటువంటి దేవుడు, మనలో ప్రార్థన ఆత్మను పుట్టిస్తున్నటువంటి దేవుడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దైవ జ్ఞానముతో నువ్వు నింపబడాలి, పరలోక జ్ఞానముతో నువ్వు నింపబడాలి. అప్పుడు మాత్రం నువ్వు పవిత్రంగా జీవిస్తావు, అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. అంత మాత్రమే కానీ అందరితో సమాధానంగా ఉంటావండి. ఎలా ఉంటావు? అందరితో సఖ్యమైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడని పౌలు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి లేఖనాల్లో రాసి పెట్టాడు. నీ హృదయంలో నెమ్మది కావాలంటే అందరితో ఎలా ఉండాలండి? సమాధానంగా ఉండాలి. సమాధానకరమైన మాటలు నీలో నుంచి రావాలి. నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. మంటను కూడా చల్లార్చే బిడ్డగా నువ్వు ఉండాలి. ఇతరులు కూడా సమాధానపరిచేటువంటి ఆ ఆత్మను కలిగి ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం ఏముంటుంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ పరలోకము నుండి పైనుండి వచ్చి జ్ఞానం అంట సమాధానకరమైనది. ఇప్పుడు కొంతమంది టెన్షన్లో ఉన్నారండి, రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచి నెమ్మదిపరచాలా, లేకపోతే కాస్త పెట్రోల్ వేసి పెద్ద చేయాలా? చెప్పాలి. ధైర్యపరచాలి. నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటే ధైర్యపరిచి ఏం కాదు. సముద్రాన్ని కూడా నిమ్మళపరిచిన దేవుడైన, సముద్రంలో అంట పెను తుఫాను రేగినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక్కసారిగా ఆయన మాటకు ప్రకృతి లోబడిపోయిందంటండి. అంత నిమ్మళపరిచిన దేవుడు మన దేవుడు. ఏం కాదు అని చెప్పాలా? అమ్మో జాగ్రత్తగా ఉండు, ఏదో జరగబోతుంది. ఏం జరుగుతుందండి? ప్రభువుకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? ఏం జరగదు. మన ప్రభువుని దాటుకొని ఏ సమస్య కూడా మన యొద్దకు రాదు. ఒకవేళ వచ్చిందంటే దాన్ని పరిష్కరించే దేవుడిని పక్కనే ఉన్నాడండి. కనుక ప్రియమైన దేవుని మనం రుచి చూస్తున్నాము, ధైర్యంగా ప్రకటిస్తున్నాం. అందుకే అపోస్తలులు ఏమంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అంటాడండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకో. అది నీకు సమాధానకరంగా ఉంటుంది. ఇతరులు కూడా నువ్వు సమాధానకరంగా ఉండే మాటల చేత ధైర్యపరుస్తు. అంత మాత్రమే కాదని నువ్వు సులభంగా లోబడతావంట. దేనికి? పాపానికి కాదు, పాపపు మాటలకు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యమునకు లోబడతావు. ఆయన వాక్యమునికి ఎప్పుడైతే లోబడతావో నీకు విధేయత అన్నది తెలుస్తుంది. భర్తతో ఎలా ఉండాలో, భర్తను ఎలా ప్రేమించాలో, భార్యను ఎలా ప్రేమించాలో, భర్తకు నువ్వు ఎలా లోబడి ఉండాలో, కుటుంబంలో బిడ్డలకుతో ఎలా సంభాషించాలో, ఎలా మాట్లాడాలో అన్నీ నేర్పిస్తాడండి దేవుడు. ఎప్పుడు? నువ్వు లోబడితే. ఆ లోబడే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొద్ద నుండి వస్తుందంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మ ఫలాలతో నిండుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు మంచి ఆత్మ ఫలాలతో నిండుకోవాలన్నా, సమాధానకరంగా జీవించాలన్నా, దేవుడి కొరకు బ్రతకాలన్నా, ఇతరులను నువ్వు ధైర్యపరచాలన్నా
నీకు పరలోక జ్ఞానం అవసరం కనుక క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం మనం పొందుకొని పరిమళ వాసనగా మనం జీవిస్తూ ఇతరులు కూడా ప్రభు వైపు మళ్ళించి బడా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని ప్రభు యొద్ద మనము పిలుపు అందుకునేటట్లు ప్రేమైన దేవుని బిడ్డ మన జీవితాలను దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడగు తండ్రి, ఘనమైన ప్రభువా యేసయ్యా నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం రాజు. తండ్రి నాయన మొదటి ప్రసంగముల మీద ఆశను నిలబెట్టి నా తండ్రి బానిసత్వపు కట్లతో నిండి ఉన్న వారి యొక్క జీవితాలను విడిపించే దేవుడవు నీవని, విడిపించబడినప్పుడు తండ్రి నిన్ను బట్టి ఆ విడిపించబడిన వారికి ఘనత వస్తుందని ప్రభువా మాట్లాడినటువంటి గొప్ప దేవానికి స్తోత్ర. ఇదిగో తండ్రి ఈ సమయమందు ప్రభువా నన్ను నిలబెట్టి నీ పాత్రగా వాడుకున్న విధానమును బట్టి స్తోత్రమయ్యా. నా తండ్రి పరిమళ వాసనగా జీవించుటకు మా కొరకు త్యాగమైన దేవుడవు, నిన్ను నీవు సమర్పించుకున్నావు ప్రభువా. కనుక మేము గుర్తెరిగినటువంటి వారమై నీ సిలువను గూర్చి ధ్యానిస్తూ ప్రభువా, ఓ తండ్రి రాజా ఏ రీతిగా ప్రభువా మీరు మా కొరకు స్వామి త్యాగమైపోయారో నా తండ్రి మేము తలపోసుకుంటూ ప్రభు తండ్రి నాయన మేము కూడా స్వామి పరిమళ వాసనగా ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నాం దేవా. నిన్ను గూర్చినటువంటి జ్ఞానము చేత నింపబడినప్పుడు స్వామి అయ్యా అనేకులకు తండ్రి నాయన ఎవరైతే నీ సువార్తను అంగీకరిస్తారో వారికి మేము జీవపు వాసనగాను, ఎవరైతే నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ప్రభువా వినిపించుకోకుండా త్రోసిపుచ్చుతారో వారికి మేము మరణపు వాసనగాను ఉంటామని తెలియచేసిన దేవానికి స్తోత్రాలు. నా రక్షకుడైన దేవ అయ్యా, పరలోకం నుండి వచ్చి జ్ఞానము చేత నింపబడిన వారమై నా తండ్రి పరలోక సంబంధమైన ఈవులతో నింపబడిన వారమై ప్రభువా అయ్యా సమాధానము చేత మా హృదయం ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు మేము ఇతరులను తండ్రి అయ్యా ప్రభు తండ్రి రాజ నీ వైపు మళ్ళించే వారం కొన్నట్లు కృపచ్చు అయ్యా. శక్యమైనంత మట్టుకు అందరితో సమాధానముగా ఉండే హృదయాన్ని దయచి, పవిత్రమైన హృదయాన్ని దయచి, పవిత్రమైన మనస్సును దయచి ప్రభు మంచి ఫలములతో నిండుకున్న వారముగా మమ్మల్ని ఆశీర్వదించి ఎక్కడ కూడా మాలో వేషధారణ కనపడకుండా స్వామి మాలో తండ్రి నాయన ఓ తండ్రి నా రక్షకుడైన దేవా అటువంటి స్వభావం ఎక్కడైనా అపవాది పుట్టించి ఉంటే దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఓ తండ్రి మా ఆది పితృలు అనేక మంది నిందారహితులుగా జీవించారయ్యా. ఆకాశము నుంచి నువ్వు తొంగి చూచుచున్న దేవుడవని గుర్తెరిగి నా దేవునికి విరోధముగా ఈ పాపమును చేసి నేను ఎలా మూట కట్టుకుందినని స్వామి పలికి భయభక్తులు కలిగి ప్రభువా పరిమళ వాసనగా నీ కొరకు బ్రతికారు స్వామి. నా రక్షకుడైన దేవా నీలో మార్పు లేదయ్యా. అలనాడు ఉన్నటువంటి మీరు అయ్యా ఇప్పటికి కూడా ఏకరీతిగా ఉన్నారు స్వామి, మీకు స్తోత్రాలు. ఓ అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకు స్తోత్రములు నాయనా. నీ కొరకు జీవించగలిగినటువంటి భక్తి వైరాగ్యము కలిగినటువంటి జీవితం అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నీ బిడ్డలు ఓపిక కలిగిన ఆయన నీ మాటలు విన్నారు, వారికి నీ వారి కుటుంబాలకు నీ మాటలు ఆశీర్వాదకరంగా మీరు మార్చుదురుగాక ప్రభువా. నీ వాక్య ప్రకారం బిడ్డలు జీవించగలిగిన ఆసక్తిని వారిలో పుట్టించుదురుగాక ప్రభువా. ప్రతి విధమైన శరీర బడలకి నీచి ప్రభువా నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక రాజ్యా. తండ్రి నీ బిడ్డలను నవనూతన కృపతో నవనూతన తైలాభిషేకముతో ఆత్మ బలముతో మీరు నింపుదురుగాక స్వామి. పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తండి స్వామి. తిరిగి ప్రార్థన జీవితమును కట్టుకునే కృపను దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డతో సమాధానముగా ఉండగలిగిన ఆత్మచేత నీ బిడ్డలను నింపబడుదురుగాక ప్రభువా. నీ బిడ్డలు పరలోక సంబంధులయ్యా, పరలోక సంబంధులు స్వామి. రక్షకుడానికి వందనాలు ప్రభువా, వందనాలు స్వామి. దేవా మంచి దేవుడవు
అయ్యో నీ రక్తములో శుద్ధి చేయగలిగినటువంటి గుణమున్నది స్వామి. ప్రభు స్తోత్రం. నీ రక్తమును గురించి ఎక్కువగా ధ్యానించే కృపను మాకు దయచేయండి ప్రభా. మా సర్వ అవయవములు నీతికి సాధనములుగా మార్చబడినట్టు కృప చూపండి తండ్రి. తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు నన్ను నిలబెట్టావు, నీ శక్తిని ఇచ్చావు అయ్యా. మీ కృపను బట్టి తండ్రి నాయన, నీ వాక్యము చేత ప్రభువా నన్ను కూడా తండ్రి నింపి ప్రభువా నీ బలమునిచ్చిన దైవ వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతి స్తోత్రం నాయన. కనుక తండ్రి మమ్మల్ని అందరికీ కూడా పరిమళ వాసనగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నా. మీ సాక్షి స్తంభాలుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నా. మీతో సదాకాలం జీవించే గొప్ప భాగ్యము కొరకు ఎదురు చూచేవారముగా ఉండినట్లు అయ్యా నిత్యము మాలో తండ్రి భయభక్తులు పుట్టించమని కూడా ప్రార్థిస్తున్నా. తండ్రి మీకు వందనాలు యేసయ్యా. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విన్న మాటలు నాకును మాకును అందరికీ ఆశీర్వాదకరముగా మార్చి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.